నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అడిగిన క్వశ్చన్ ఇది. దిస్ డాక్టర్ శిల్ప హజ గైనకాలజిస్ట్. ఈ అమ్మాయి ఏమడిగిందంటే, ఈ అమ్మాయికనే కాదు చాలామంది లేడీస్కి ఉండే డౌట్ ఇది. మ్యామ్ ఇఫ్ పాసిబుల్ మేక్ ఎ వీడియో ఆన్ హౌ డూ యూ మేనేజ్ హౌస్ వర్క్ అండ్ హాస్పిటల్ వర్క్ సైమల్టేనియస్లీ. అంటే ఇంటి పని హాస్పిటల్ పని సైమల్టేనియస్గా ఎలాగ చేసుకుంటారు. డాక్టర్గా ఉండడం చాలా కష్టం బీయింగ్ ఎ మదర్. అండ్ పిల్లల్ని వదిలేసినట్టు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా, ఎలా మేనేజ్ చేస్తారు. ఇది ఏమే కదా, చాలామంది నాకు మెసేజెస్ చేశారు. మీరు చూసేది ఏంటంటే నేను ఉదయం నుంచి రాత్రి వరకు వర్క్ చేసింది, ఓపీస్ చూడటము, సర్జరీస్ చేయటము, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ నోబడీ ఈజ్ అ సూపర్ హ్యూమన్. విమెన్ సూపర్ మామ్లా ఉండాలి, ఇల్లు చక్కబెట్టేయాలి, హస్బెండ్కి వంట చేసి పెట్టేయాలి, పిల్లలకి క్యారేజీలు కట్టేయాలి, చదివించేయాలి, జాబ్కి వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించేయాలి, అన్నీ ఒకళ్ళే చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నేనేం చేస్తానంటే ఐ డూ వన్ థింగ్ ఎట్ ఏ టైం. ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఐ థింక్ మా పాపతో ఇవాళ 10 minutes 5 minutes స్పెండ్ చేసి ఉంటాను అంతే ఇవాళ. ఇప్పటివరకు ఇప్పుడు నైట్ ఎంత అయిందిరా టైం? ఇప్పుడు 10 అవుతుందా? 9:30 అవుతున్నట్టుంది. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు. నేను వెళ్ళేసరికి తను నిద్రపోతుంది. ఐఎమ్ ఆల్సో నాట్ ఏ సూపర్ మామ్ ఆర్ సూపర్ హ్యూమన్. ఇవాళ నాకు ఎక్కువ వర్క్ ఉంది, సో ఐ ఫోకస్ ఆన్ వర్క్. నాకు ఎప్పుడైతే వర్క్ ఉండదో దెన్ ఐ స్పెండ్ టైమ్ విత్ హర్. బట్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్, ఒక డిమాండింగ్ కెరియర్ని మీరు చూస్ చేసుకున్నప్పుడు యూ విల్ నీడ్ ఫ్యామిలీ సపోర్ట్. ఇప్పుడు నేను వదిలేస్తానంటే నేను ఇంట్లో నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను పీస్ఫుల్గా వర్క్ చేసుకోగలుగుతున్నాను. ఎప్పుడైనా సరే మీ కెరియర్ పాత్ మీకు మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే డిమాండింగ్ కెరియర్స్ని చూస్ చేసుకోండి. లేదా యూనో హస్బెండ్ సపోర్ట్ లేదా మెయిడ్స్ని పెట్టుకొని చేయించుకోవటం అన్న ఇలాంటి కొన్ని లిమిటేషన్స్ విమెన్కి ఎప్పుడూ ఉంటాయి. దాన్ని మనం ఓవర్కమ్ చేయలేము. అండ్ మామ్ గిల్ట్ కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం ఎప్పుడైతే మనం ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు, వర్క్ మీద యూనో స్పెండ్ చేస్తున్నాం అన్నప్పుడు గిల్ట్ ఫీల్ అవటం కూడా సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కామన్. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుని బయటికి రావాలి. గెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయమనట్లేదు, అలానే వర్క్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. బికాస్ దట్ ఈస్ వాట్ వీఆర్ కదా. మన ఐడెంటిటీలో ఒకళ్ళ కూతురు, ఒకళ్ళ వైఫ్, ఒకళ్ళ మదరు, అలాగే మనకంటూ మనం ఒక మనిషి కదా. సో మన కెరియర్ అది కూడా మన ఐడెంటిటీ. సో అది కోల్పోమని మాత్రం నేను ఎవరికి చెప్పను. కాకపోతే మీకున్న సిచ్యుయేషన్ బట్టి ఒక కెరియర్ పాత్ని చూస్ చేసుకోండి. గిల్ట్ ఫీల్ అవ్వకండి. అన్ని పనులు ఒకే రోజులో మనం చేయలేకపోవచ్చు. ఒకరోజు ఒక పని మీద ఫోకస్ చేస్తే ఇంకొక రోజు ఇంకొక దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ హౌ ఐ మేనేజ్ ఇట్.